ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన ప్రేమతో ఆదరించిన వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారోనని అన్ని విషయాలు మర్చిపోయి ఒక డాక్టర్గా పెళ్లికి ముందు అనాథగా పెళ్ళయ్యాక వాళ్ళతో ఒకడిగా ఉండిపోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కుముదవల్లి ప్రాణాల మీదకి తెచ్చుకునేసరికి భరించలేకపోయానండి. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నిన్ను కుక్కగానే ఏమన్నా కరిసిందా ఏంది? మొన్న శ్రీవల్లిని చేసుకోవలసిన వాణ్ణి అన్నావు, ఇందాక కుముదవల్లి నా చెల్లి అన్నావు, ఇప్పుడేమో మా వరదరాజుల అన్న ఇంట్లో ఉండాల్సిన వాణ్ణి అంటున్నావు. ఇంకాసేపుంటే ఇంకేమంటావో? ఏమంటాను? నన్ను కన్న తండ్రి ఇదిగో ఈ వరదరాజులు గారు అంటాను, వరదరాజులు గారు అంటాను, వరదరాజులు గారు అంటాను. అమ్మా కుముద, నన్ను కన్న తండ్రి నిన్ను కన్న తండ్రి ఒక్కరే. భారతమ్మకి నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు. అన్నయ్య, ఏంటన్నయ్య వెంకటపతిరాజు గారు చెప్పేది? అలా ఎలా అంటాడు? అతను కాపాడినందుకు నేను రక్తమే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇతని బిడ్డని తెలిస్తే నా ప్రాణమే తీసుకుంటాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమమ్మా. ఈయనే మన కన్న తండ్రి, మన కన్న తండ్రి, మన కన్న తండ్రి. మనమ్మ భారతమ్మ నీ శ్రేయస్సు కోరి నిన్ను సావిత్రమ్మ గారి చేతిలో పెట్టింది. అప్పటి నుంచి గంగగారి చెల్లెలుగా పెరిగి గంగగారి చెల్లెలుగా పెరిగి గంగగారి చెల్లెలుగా పెరిగా. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం చేశారు. ఆ రోజు పర్సులో ఫోటో ఏంటని వాదించాను, రేషన్ కార్డు కోసం అనేసి చెప్పారు. చూడండి, ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నాను కదా, ఏదో సర్టిఫికేట్ కావాలని ఆ ఫోటో ఇచ్చుండారులే. ఇంకో రోజు అదే ఫోటో ఇంటికి పంపించారు. ఆ రోజే అనుమానం వచ్చింది. నిద్దట్లో కూడా ఆ చీర గురించి కలవరించేవారు. వాటన్నింటికీ సమాధానం ఇదన్నమాట. ఎంత అన్యాయం చేశారు నాకు. నువ్వు ఆగు తిరుపతి, వాడేదో చెప్పాడని నన్ను అనుమానిస్తాండావా? ఇక నువ్వు నిజం దాయలేవు పెదనాన్న. నీ పాపం పండింది. నువ్వు చేసిన ప్రతి దుర్మార్గపు పనికి నువ్వు సంజయ్షి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత అన్యాయం చేశాడు, నాకు న్యాయం ఎవరు చేస్తారు? నేను న్యాయం చేస్తానత్తయ్య, నేను న్యాయం చేస్తానత్తయ్య, న్యాయం చేస్తానత్తయ్య. భార్య బ్రతికుండగా మరో పెళ్లి చేసుకోవడమే అన్యాయం. అలాంటిది పెళ్లి చేసుకున్నాడో లేదో తెలీదు, ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంటే ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో అన్ని పంచాయతీలోనే తేల్చుకోవాలి. చేసిన ప్రతి తప్పుకి కఠినమైన శిక్ష అనుభవించేలా చేస్తాను. అసలు మా అమ్మ ఎవరు? మా అమ్మకి ఈ పెద్ద మనిషికి ఏంటి సంబంధం? అసలు మా అమ్మ ఎలా చచ్చిపోయింది? అన్ని విషయాలు తెలియాలన్నయ్య.
బావా, నేను ఇక్కడికి వచ్చింది నా చెల్లెలు బాగుండాలని అమ్మవారిని కోరుకోవడానికి. నువ్వు నన్ను కోరుకోవడానికి రావద్దు. నేను ఇంకొక సంబంధం చూశాను. మీ అన్నయ్య కోసం చూసావా? అంటే ప్రేమ నీకు ముఖ్యం కాదా? అన్నయ్య అంటే అభిమానం, ప్రాణం. ఆయన కోసం నేనేదైనా చేస్తాను. నువ్వు నన్ను మర్చిపోలేవు అమృత. మర్చిపోగలను. మీ అన్నయ్య కోసం మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకుండా కాపురం చేస్తావా? అసలు నువ్వు నా మీద కోపంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, కానీ ఆ సంబంధం అంటే ఇష్టం ఉండి కాదు. కోపం తగ్గుతుంది అమృత, కానీ ప్రేమ తగ్గదు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చచ్చిపోతాను. లేదు బాబా, ఈ ప్రేమ గీమ అన్నీ మర్చిపో. సంతోషంగా వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకో. పెళ్లి చేసుకుని సంసారంలో పడితే అన్నీ మర్చిపోతావు. నువ్వు మర్చిపోతావేమో అమృత, నేను మర్చిపోను. అందుకే ఎంత గొడవ చేసినా ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పేసొచ్చాను. ఇప్పుడొస్తే ఏం లాభం బాబా? మా అన్నయ్య మాట ఇచ్చేశాడు. నేను మా అన్నయ్య మాటని కాదనలేను. ఈ ప్రాణమన్నా తీసుకుంటాను గాని మా అన్నయ్య తలంచే పని నేనెప్పుడు చేయను. ఈ జన్మకి మన బతుకులు ఇంతే బావా. నీ దారి నువ్వు చూసుకో. మా అన్నయ్య చెప్పినట్టే నేను ఉండిపోతాను. మీ అందరికీ పిచ్చి. మీ అన్నయ్య అంటే మీకు దేవుడు కావచ్చు, నాకు కూడా ఆయన అంటే అభిమానం, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఇలా ప్రేమను చంపుకోవడం ఏంటి అమృత? నిన్ను నువ్వు త్యాగం చేసుకోకూడదు. గంగబావకి మన ప్రేమ అర్థమయ్యేలా చెప్తే పెళ్లి ఒప్పుకుంటాడు. నన్ను ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తానని అప్పుడే ఒప్పేసుకున్నాడు బావా. నేనేం చేయలేను. తప్పో ఒప్పో నేను అతన్నే చేసుకుంటాను. చేసుకో అమృత. నా చావును చూడాలనుకుంటే అలాగే పెళ్లి చేసుకో. బావా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నా దారి నన్ను చూసుకోమన్నావు కదా, నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అలా బెదిరించిన ప్రయోజనం లేదు బావా. నువ్వు బావుంటే చాలని కోరుకుంటాను. తర్వాత నీ ఇష్టం. అంటే నేనేమైపోయినా పర్వాలేదా? నాకక్కర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.